ఇందు విషయంలో రేఖ తీసుకున్న నిర్ణయానికి అయితే ఇంకా ఉదయం అయితే నాది మొత్తం తారుమారైపోతుంది, నా జీవితమే, నేను ఇన్ని రోజులు పడ్డ శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నట్టుగా ఇందు అయితే ఇంకా కృష్ణయ్య దగ్గర చెప్పుకొని తన బాధ అంతా చెప్పుకుంటూ ఉంటుంది. ఈ లోపల ఇంకా అక్కడికి స్వాతి అయితే వచ్చి, ఎందుకక్క బాధపడుతున్నావు, నువ్వు ఏదో తీసుకోవాల్సిన నిర్ణయం ఏదో నువ్వు కాన్ఫిడెంట్గా తీసుకున్నావు అంటే అప్పుడు నిన్ను ఎవరు ఏం చేయలేరు కదా, ఇప్పుడు నువ్వు ఒక్క సంతకం కానీ పెట్టావు అంటే ఆస్తి మొత్తం రేఖ ఆంటీకి వెళ్ళిపోతుంది, అప్పుడు నానమ్మని వాళ్ళని మెడబెట్టి బయటకు గంటేస్తుంది అంటే ఇప్పుడు కూడా రేఖ అంటే వాళ్ళని చంపుతానని బెదిరిస్తుంది స్వాతి అంటే నువ్వు ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకో, మా అక్క మంచిగా ఇప్పుడు ఎలా ఉందో అలాగే మంచిగా చూసుకొని 10 మందికి జీవితానికి సంబంధించిన విషయం ఇది అన్నట్టుగా చెప్తుంది. ఇంకా ఐశ్వర్య అయితే ఇంకా రాజు ద్వారా ఇందునైతే ఇంకా కిడ్నాప్ చేసి తన ఆస్తి మొత్తం ఐశ్వర్య పేరు మీద రాపించుకోవాలని తన ప్లాన్లలో తను ఉంటుంది. ఇంకా రాజు అయితే ఇంకా వాళ్ళ తమ్ముడు విషయంలో నువ్వు కానీ ఇప్పుడు మాకు ఆ డబ్బులు కట్టలేదు అంటే మీ నాన్నని నీ తమ్ముడిని తీసుకెళ్ళి మేము పోలీసులకు అప్పగిస్తాము అని చెప్పని తనకి ప్రెజర్ అవుతుంది. ఫస్ట్ ఏమో ఐశ్వర్య చెప్పిన దానికి ఒప్పుకోకపోయినా తర్వాత ఇంకా తనకున్న పరిస్థితుల కారణంగా ఇంకా ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. ఇంకా అలా ఐశ్వర్యకు ఒప్పుకోవడంతో ఇంక ఇందు విషయంలో అయితే ఇందునైతే కిడ్నాప్ చేసే సమయానికి ఇంక ఇందు అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు నేను మైనర్గా ఉండి రేపటితో కూడా నాకు మైనర్ తీరిపోతే ఈ ఆస్తి అంతా తర్వాత నాకు వస్తుంది, తర్వాత నేను ఎవరి పేరు మీద అయితే రాస్తానో వాళ్ళకి వెళ్తుంది కదా, అదే నేను పెళ్లి చేసుకున్నాను అంటే ఈ ఆస్తి అంతా మళ్ళీ మా నాన్నమ్మ మీదకే ఉండిపోతుంది, అప్పుడు నన్ను ఎవరు ఏం చేయలేరు కదా, అప్పుడు వాళ్ళు కూడా సేఫ్ కదా అన్నట్టుగా ఇంకా ఇందు అయితే ఆలోచించి రాజుకి అయితే నీకు ఫోన్ చేస్తుంది. తనంటే కొద్ది రోజులు నటించైన తర్వాత సైలెంట్ అయిపోతాడు, ఇలాంటి వాళ్ళే కరెక్ట్ అని చెప్పని రాజుకి ఫోన్ చేసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము అని చెప్పని అనగానే ఇంకా రాజుకైతే షాకు.